వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. సమైక్యత ర్యాలీని ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సాలూరులో సఖీ సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మహిళల ఆరోగ్యమే లక్ష్యమని వెల్లడి. విజయనగరం నియోజకవర్గ పరిధిలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. బాధితులకు అండగా నిలుస్తామని భరోసా. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్వేచ్ఛ వాతావరణం భారతదేశంలో ఉందంటే అది సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉద్ఘాటించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక దేశ నిర్మాణానికి సమైక్యతకు ఎంతో పాటుపడి ఎన్నో విషయాల్లో కఠినమైన నిర్ణయాలతో సమగ్ర భారతవనిని నిర్మించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. ఆ మహానాయకుడి 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన గొప్పదనాన్ని యువతకు భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోలీస్ ప్రాంగణం నుండి బాలాజీ కోడెల వరకు సమైక్యత ర్యాలీని నిర్వహించుకున్నట్లు తెలిపారు. పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ భారతదేశ పౌరుడిగా గర్వకారణంగా చెప్పుకోమంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగాల వల్ల ఆయనకు సర్దార్ అనే బిరుదు ఇచ్చారని గుర్తు చేశారు. యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకొని పిలుపునిచ్చారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, జిల్లా ఎస్పీ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. వచ్చిన జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను. భారతదేశాన్ని ఒక పటిష్టత, ఒక సమగ్రత, ఐక్యతని, యూనిటీని అన్నిని ఒక తాటిపై తీసుకొచ్చిన మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 150వ జయంతి సందర్భంగా ఈరోజు దేశం మొత్తం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో, ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. ఈరోజు మనం అందరం కూడా ఈ భారతదేశం పౌరుడిగా గర్వంగా మనం ఈ దేశంలో కానీ లేకపోతే ఇతర దేశాల్లో కానీ మనం సగర్వంగా మనం గర్విస్తున్నామంటే దానికి కారకులు మహనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వారి స్ఫూర్తిని, వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భారతీయుడిగా మనం అందరం కూడా చాలా గర్వంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎప్పుడైనా ఏ మనిషి అయినా ఆయన ఉక్కు మనిషి అంటాను. దేనికంటున్నాం అంటే ఆ రోజు వారు ఎటువంటి లోపాలు లేకుండా ఈ సమాజం నాకు కావాలి, భారతదేశం కావాలి, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా నేను ఆదర్శం అవ్వాలనే ఆలోచనతో వారు చేసిన త్యాగాలు, వారు చేసిన ఫలితాలే ఈరోజు ఆయన ఉక్కు మనిషిగా వారు సర్దార్ వారికి బిరుదు వచ్చింది. అలాంటి సందర్భంలో మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. విద్యార్థులు కానీ, అలాగే ఉద్యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రతి పౌరుడు కూడా, భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి, అలాగే దీనికి ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వారు ఇచ్చిన స్ఫూర్తిని మనం అందరం కూడా కొనసాగిస్తామని ఇక్కడ మాట తీసుకుంటూ మనందరం కూడా ఆ బాటలో పయనించాలని, భావితరాలకి మన దేశ సంపద, దేశ ప్రతిష్ట అందించాలంటే మనం ఖచ్చితంగా మనకు ఆ మార్గంలో వెళ్ళాలని తెలియజేసుకుంటూ 150 బర్త్డే ఆఫ్ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. మన దేశం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశ నిర్మాణానికి, భారతదేశ ఐక్యతకి ఎంతో పాటుపడి ఎన్నో విషయాల్లో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని
ఈరోజు భారతదేశాన్ని ఈరోజు ఇక్కడ చూస్తున్నామంటే ఆ మహానాయకుడు తాలూకా పనితనం ఎంత ఉందన్నది మీ అందరికీ తెలుసు. ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన 151 జయంతి రోజు మనందరం కూడా ఒక ర్యాలీగా ఆయన గుర్తు చేసుకుంటూ 10 మందికి కూడా ఆయన గొప్పతనం తెలియజేయడానికి ఒక ర్యాలీగా మనందరూ వెళ్ళడం చాలా సంతోషకరమైన విషయం మీ అందరికీ తెలియజేసుకుంటూ, మనందరం కూడా ఈరోజు ఈ భారతదేశంలో ఎవరికి లేనటువంటి, ఏ దేశానికి లేనటువంటి ఫ్రీడమ్ మనందరికీ కూడా ఈ భారతదేశం కల్పించింది. అలాంటి ఈ ఫ్రీడమ్, ఈ రాజ్యాంగం, ఈ భారతదేశానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ముంతా తుఫాన్ కారణంగా విజయనగరం మండలం కొండకరకం గ్రామంలో దెబ్బతిన్న వరి పంట పొలాలను విజయనగరం శాసనసభ్యురాలు పూస్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజు పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి జరిగిన పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విజయనగరం పట్టణం 11వ డివిజన్ పరిధిలో గల అశోక్ నగర్లో తుఫాను కారణంగా దెబ్బతిని కూలిపోయిన 10 ఇళ్లను పరిశీలించారు. తదుపరి బాధితులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులకు కోటన్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. తుఫాను ప్రభావంతో ఎంత మేర నష్టం జరిగింది, సంబంధిత అధికారులు నివేదిక తయారు చేయడం జరుగుతుందని, దాని ప్రకారం వారికి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి పాల్గొన్నారు. కొన్ని ఏరియాస్ అనేది విజిట్ చేయటం జరిగింది. ఆ తుఫాన్ ప్రభావితం ఏ విధంగా మన ప్రాంతం విజయనగరంలో ఉందనేది మనకి డైరెక్ట్గా మనం చూడటం జరిగింది. అయితే నగరంలో ప్రత్యేకంగా చూస్తుంటే 4 రీహాబిలిటేషన్ సెంటర్స్, 58 మెంబర్స్ని రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం వచ్చింది విజయనగరంలో చూసుకుంటే. అలాగే మనం చూస్తుంటే ఇప్పుడు విజయనగరంలో క్రాప్స్ మనకి ఇల్లుల దగ్గరికి వస్తే 32 ఇల్లులు, అంటే అన్ని రకాల థ్యాచ్డ్ హౌసెస్ 2 కంప్లీట్గా డ్యామేజ్ అయిన హౌసెస్, అలాగే మనకి కచ్చా హౌసెస్ డ్యామేజ్డ్, సివియర్లీ డ్యామేజ్ అంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి 2, అలాగే పక్కా హౌసెస్ 4 డ్యామేజ్ అయినాయి. అలాగే చూస్తుంటే మనకి హట్స్ అంటే మనకి గుడిసెలు ఒక 18 పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారు అధికారులందరూ కూడా మ్యాపింగ్ చేస్తూ మనం పంపిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పైన డిసిషన్ తీసుకొని మనకి మళ్ళీ చెప్తారు. అలాగే మనం చూస్తుంటే ప్యాడీ క్రాప్ కొండకర్కంలో 9 ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు, 9.5 ఎకరాలు ఎఫెక్ట్ అయ్యింది. అలాగే గుంట్లాంలో 4 ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు, 5 ఎకరాలు ఎఫెక్ట్ అయింది. ఇది కూడా మ్యాపింగ్ చేసి పంపించారు. అయితే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా నష్టపరిహారం అనేది రైతులకి ఖచ్చితంగా ఇప్పిస్తున్నారు. అలాగే భారతదేశ కార్మిక వర్గ పోరాటాల్లో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ది ఒక మహాజ్వల పోరాట చరిత్రని, వితౌట్ ఏఐటియుసి హిస్టరీ దేర్ ఈజ్ నో ఇండియా వర్కింగ్ క్లాస్ మూమెంట్ అని దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఏఐటియుసి మహాసభలో సహార్థం సందేశాలు ఇస్తూ వాడిన మాటలు అక్షర సత్యాలు. ఎదకోసి ఎగదోసి అన్న చందాన ఎన్నో పోరాటాలు, ఎన్నో మైలురాళ్ళు. 105 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అడుగడుగున దర్శనమిచ్చిన ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు. ఏఐటియుసి 105 ఏళ్లు పూర్తి చేసుకొని 106వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా 106వ వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయనగరం ఏఐటియుసి జిల్లా సమితి ఆధ్వర్యంలో విజయనగరం పీడబ్ల్యూ మార్కెట్లోని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ఏఐటియుసి జెండా ఎగురవేసి ర్యాలీ నిర్వహించి ఘనంగా జరుపుకున్నారు. 1920 అక్టోబర్ 31వ తారీఖున దేశానికి స్వతంత్రం కావాలని మొట్టమొదటిసారిగా ఎలుగెత్తి సంపూర్ణ స్వాతంత్రం కోసం పోరాడి స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వామైనటువంటి కార్మిక సంఘం ఏఐటిసి ఆవిర్భవించి 105 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈవేళ 106వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంగా విజయనగరం పీడబ్ల్యూ మార్కెట్ యూనియన్ ఆధ్వర్యంలో
ఇవాళ ఏఐటీసీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏఐటీసీ దేశ చరిత్ర కార్మిక వర్గ పోరాటాల్లో ఏఐటీసీ పాత్ర లేనటువంటి పోరాటం ఏ ఒక్క పోరాటం కూడా ఇంతవరకు లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఈ నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి ఈ 4 లేబర్ కోడ్లని మేము వ్యతిరేకిస్తాం, 8 గంటల పని దినాలనే కొనసాగిస్తామనేటువంటి చెప్పి హామీ ఇచ్చి ఈవేళ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి పాలకులు ఒడ్డు చేరేక తెప్ప తగలేసిన రకాన ఈవేళ 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని, అలాగే 8 గంటల పని దినాలని 12 గంటలు పెంచుతామని అసెంబ్లీలో నిస్సిగ్గుగా తీర్మానం చేశారు. ఈవేళ మనం ఏఐటీసీగా మేము ఒకటి అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఈవేళ కార్మిక వర్గం మీకు ఓట్లే లేదా? కార్మిక వర్గం ఓట్లతో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదా? అంటే ఈవేళ కార్మిక వర్గాన్ని ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి నమ్మినందుకు కార్మిక వర్గానికి వెన్నుపోటు పొడుస్తారా అని ఈవేళ మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఈవేళ 4 లేబర్ కోడ్లను రద్దు చేస్తామని, 8 గంటల పని దినాలనే కొనసాగిస్తామని మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈవేళ ఏఐటీసీగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం పట్టణంలో స్థానిక శంకరమఠం సమీపంలో అందరికీ ఆరోగ్యం పంచాలనే ఉద్దేశంతో గ్లోబల్ వెల్నెస్ సెంటర్ ఈ రోజు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు కప్పు చైర్పర్సన్ పాల్వలస యశస్వి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఆరోగ్య రక్షణ ప్రధాన ధ్యేయంగా గ్లోబల్ వెల్నెస్ సెంటర్ను ప్రారంభించామని ప్రొపరేటర్ జాన్ శ్రీ శంకర్రావు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో వెల్నెస్ 23 సెంటర్లు ఉండగా 24వ సెంటర్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వెల్నెస్ సెంటర్ ట్రైనర్ రామ్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. హెర్బాలైఫ్ వెల్నెస్ సెంటర్లు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యరీత్యా బాగుండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్తీ వేలోని వెయిట్ లాస్ అయ్యే ఒక ప్రాసెస్ని హెర్బాలైఫ్ గతంలో మనకి ఎప్పటి నుంచో తెలుసు, ఒక 10 years నుంచి. మరి ఇప్పటికిప్పుడు కొంచెం సోషల్ మీడియా పెరిగింది, మౌత్ పబ్లిసిటీ పెరిగింది. మరి ఈ హెర్బాలైఫ్ వాడడం వల్ల చాలా హెల్తీగానే వెయిట్ లాస్ అవుతున్నామని, దానికి రిజల్ట్గా మన ముందే చాలామంది కనిపించడము. మరి ఇప్పుడు విజయనగరంలోని 23 సెంటర్స్ పూర్తయి ఈరోజు 24వ సెంటర్ని ఓపెన్ చేయించడము, అది కూడా మా చేతుల మీదుగా ఓపెన్ చేయించడం చాలా సంతోషంగా ఉంది. అయితే వీళ్ళతో మాట్లాడితే మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవా అంటే మా ముందే చాలామంది వెయిట్ తగ్గి మా ముందే చాలామంది కనిపిస్తున్నారు. విజయనగరం జిల్లాలో 23 సెంటర్లు ఉన్నాయంట, ఇది 24వ సెంటర్ అంట. సో అది చాలా గ్రేట్ అచీవ్మెంట్. 3 years నుంచి చేస్తున్నాను. ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అయితే వీళ్ళు ఒక సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నారనే విషయం చెప్పడం, కమర్షియల్గా చేయడం వేరు, సర్వీస్ ఓరియంటెడ్గా చేయడం అనేది ఇట్స్ రియలీ అ గ్రేట్ థింగ్ అండ్ వీ నీడ్ టు అప్లాజ్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అయితే ఈరోజు ఈ ర్యాట్ రేస్లో తెల్లారితే నేను ఇప్పుడు పరిగెడుతూ వచ్చాను, ఏదో కాఫీ తాగాను లేదంటే రాగి జావ తాగి పరిగెడతాం. లేచి అసలు ఏదో ప్రయారిటీ డెఫినెట్గా ఒక అరగంట ముందు లేవచ్చు, అరగంట ముందు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఈ ఒత్తిడిలో ఏ టైంకి ఏదీ ఉండదు, టైంకి తినము చెయ్యము, కనీసం మనం టైంకి ఆరోగ్యంగా ఉన్నది కూడా తినటానికి కూడా టైం లేని పరిస్థితుల్లో ఇలాంటివన్నీ మనకి ఒక బ్లెస్సింగ్స్గా భావించి మనందరం కూడా ఇది ఒక ఆపర్చునిటీగా చేసి మనం ముందుకు వెళ్ళాలి. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన ముంతా తుఫాన్ ప్రభావంతో రైతుల కష్టార్జితం కలిగి కన్నీరై పారిందని ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ నెల రోజుల నుండి విడకుండా అడపా తడపా కురుస్తున్న వర్షాలకు భారీ తుఫాన్ తోడే రైతులకు నష్టం కలిగించిందన్నారు. వ్యవసాయమే జీవన ఆధారంగా బ్రతికే కౌలు రైతులకు కన్నీళ్లు మిగిల్చిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి, ప్రత్తి, మొక్కజొన్న, మినుము, పెసర, సజ్జ, మిరప, అరటి, బొప్పాయి, పసుపు, చెరుకు, కూరగాయలు నేలమట్టమయ్యాయని అన్నారు. రైతులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో
మంతా తుఫాను చాలా భయంకరమైనటువంటి విషాదాన్ని మిగిల్చింది, ముఖ్యంగా రైతులకు, వీరితో పాటు కౌలు రైతులకు. దాదాపుగా 25 జిల్లాల్లో 396 మండలాల్లో 3269 గ్రామాల్లో విలయతాండవం సృష్టించింది. ఇప్పుడు ప్రాథమిక విచారణ ప్రకారంగా, ఎంక్వైరీ ప్రకారంగా రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో కేవలం వరి పంట నాశనం అయిపోయింది. ఇదే కాకుండా 800 కోట్ల రూపాయల నష్టం జరిగిందని. అలాగే మత్స్యకార కుటుంబాలకు తీసుకుంటే మత్స్యకారులు ఎవరో చనిపోయినప్పటికీ కూడా మత్స్యకార సంపద 1300 కోట్ల రూపాయల పైచీలుగా నష్టపోయిందన్నది ఈరోజు ప్రాథమిక అంచనా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, అట్లాగే పంచాయతీరాజ్ శాఖ, మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ చాలా చక్కగా పనిచేశారు. పనిచేసి ఎక్కడ ప్రమాదాన్ని పెద్ద స్థాయిలోకి వెళ్లకుండా పనిచేశారు. ముందు అభినందించాలి వీళ్ళని. ఎందుకంటే రాష్ట్రంలో ఒక నాయకుడి నాయకత్వంలో అంత అద్భుతంగా పనిచేయడాన్ని మనం ప్రశంసించాలి. కానీ ఈరోజు రైతుని ఏ రకంగా ఆదుకుంటారో దీనికి తగిన ప్రణాళికలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తయారు చేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని గ్రాంట్స్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ నష్టపోయినటువంటి రైతులకి మనం ఏ మేరకు సాయం చేయగలం, ఎలా ఆదుకోగలం చేసుకోకపోతే రైతు అనాథైపోతాడు. ఇప్పటికే పండిన పంటకి లాభాలు లేకుండా, పండిన పంటకి గిట్టుబాటు ధర లేకుండా, పండిన పంటకి చూసి సరదా పడే పరిస్థితి నుంచి రైతు దిగజారిపోయాడు. పొట్టొచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరి పంట నేల పడిపోయింది. కాయగూరలన్నీ రోడ్డు మీద పడిపోయి కుళ్ళిపోయాయి. ఇటు మన విజయనగరం జిల్లాలో తీసుకుంటే అరటి తీసుకున్నా, కొబ్బరి తీసుకున్నా, మొక్కజొన్న తీసుకున్నా, లేకపోతే పత్తి తీసుకున్నా అన్ని పంటలు నేల కొరిగిపోయాయి. దీనిపైన వెరిఫికేషన్ జరగాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, మంతా తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని వెంటనే మీరు బేరీజు వేయండి. ముఖ్యంగా రైతు, కౌలు రైతు ఇద్దరికీ సమానమైన న్యాయం జరగడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. విజయనగరం పట్టణ పరిధిలోని గోకపేట రామాలయం పక్కన పాడుబడిన ఇంటి గోడ కూలి ఒక వృద్ధురాలు మృతి చెందింది. రయ్యి సన్యాసమ్మ అనే వృద్ధురాలు ఈ రోజు తెల్లవారుజామున మూత్ర విసర్జనకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడున్న పరిస్థితిపై మృతురాలు కుటుంబ సభ్యులతో మా వాజీవన్ ప్రతినిధి సంతోష్ ఇప్పుడు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. విజయనగరం పట్టణంలోని విషాదం చోటు చేసుకుంది. అంటే మొంతా తుఫాను ప్రభావంతో ఒక ఏదైతే పాడైనటువంటి ఇల్లు గోడ కూలి ఒక పక్క ఆ పక్కనే ఉన్నటువంటి ఒక రెయ్యి సన్యాసమ్మ అనే ఒక వృద్ధురాలు మృతి చెందినటువంటి ఘటన అసలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడని చెప్పుకోవచ్చు. మన పక్కనే దీనికి సంబంధించి అంటే ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి మనకి సమాచారం తెలుస్తుంది. దానికి సంబంధించి ఆ వృద్ధురాలు యొక్క సన్యాసమ్మ కుటుంబ సభ్యులు మన పక్కనే ఉన్నారు. ఆమెకు ఒక కూతురు, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆ కూతురుని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏ విధంగా జరిగింది అసలు ఈ ఘటన? మీరు ఎక్కడ ఉన్నారు ఆ సమయంలో? నేను మా అత్తవారి ఇంటికాడ ఉన్నానండి. ఆ గోడ ఎప్పుడు పడిపోయిందనే సంగతి మాకైతే తెలీదు. మేము ఉదయం లేచినప్పటికీ మా అమ్మ బజార్కి వెళ్ళింది అనుకున్నాం, రైతు బజార్కి వెళ్ళింది అనుకున్నాము. రైతు బజార్ నుంచి వస్తుంది కదా అనేసి అనుకున్నాం. కానీ ఈ గోడ లోపల మా అమ్మ ఉన్నదని మాకు మాత్రం తెలీదు. తెలియపోతే ఆ పక్కనే ఒక ఇల్లు ఉంది, పాడైపోయిన ఇల్లు. ఆ ఇల్లు చాలా నానిపోయి ఉంది వర్షాలకి. ఆ ఇల్లు నానిపోయి ఉండడం వల్ల ఈమె బయటని బట్టలు ఆరబెట్టడానికి గట్రా వస్తుంటుంది. అప్పుడప్పుడు బట్టలు ఆరబెట్టడం, చేయడం, తీయడం, బట్టలు ఆరబెట్టడం, తీయడం, చేయడం చేస్తే శుభ్రం చేసుకుంటుంది. ఈవిడ ఏ టైంకి వచ్చింది అనేది మాత్రం మాకు తెలీదు. అది ఏ టైంకి గోడ పడింది అనేది మాత్రం తెలీదు. ఈ పని వాళ్ళతో, ఆ ఇంటిగల ఆవిడ పని వాళ్ళతో తీయిస్తుంది. మట్టి తీయించినప్పుడు చెయ్యి అగుపించిందట. అగుపించినప్పుడు ఆ పని వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేశారు. ఆ మట్టిలో నుంచి ఒక ఆవిడ, చనిపోయిన ఆవిడ కనిపిస్తుందని చెప్తే ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చినప్పటికీ మాకు చెప్పారు, ఇలాగా మీ అమ్మగారు మట్టిలో ఉన్నారంటే. అయితే ఏ టైంకి వెళ్ళిందో మనకైతే తెలియదు కదా అనేసి మేము అనుకున్నాం. అంత తప్ప ఇంక మించింది ఏమీ లేదు. ఎవరెవరు ఈ ఇంట్లో ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు, అసలు ఈ ఘటన మీకు ఎలా తెలిసింది చెప్పండి? మాకు ఎలా తెలిసిందంటే ఫోన్ చేసి చెప్పారు. ఫోన్ చేసి చెప్తే మా ఆయన గారు వచ్చి, ఎవరు చేశారనేది తెలీదు, మా ఆయన గారికి తెలుసు. నేను డ్యూటీకి వెళ్ళాను, నేను టైలరింగ్ చేస్తాను. అక్కడి నుంచి రావడం, చూడడం అయింది తప్ప ఇంకేమీ లేదు సార్. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, మీరు ఆ సమయంలో ఉన్నారా, ఎప్పుడు జరిగింది, లేకపోతే ఇది మీ తెలిసింది ఆల్రెడీ మీకు? మా అమ్మగారు 10 గంటలకి అన్నం వంటి ఆడుతుందండి. ఆ టైంకి అయిపోతుంది నాకు తెలియదండి. ఆవిడ బయటకు వచ్చి నాకు చెప్పలేదు. వస్తే 10 గంటల 9 గంటలు తాళం వేసేస్తానండి. వచ్చి మా అక్క వచ్చి అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటుందండి.
అయితే తాళం వేసుకొని వెళ్తే ఏ పని వెళ్ళి తాళం వేసుకొని బజార్కి వెళ్తానండి. అదే నేను ఏ పని వెళ్ళి పేదలకు వెళ్ళి ఎవరికి వెళ్ళినా మా అమ్మ చెప్తాను తాళం రాత్రి మీ ఇద్దరు కలిసి ఉన్నారా? కలదండి 10 గంటల తర్వాత మా అమ్మ నేను మాట్లాడుకోలేదు. ఆ టైంకి వాళ్ళకి ఇచ్చి పడుకుని పోయానండి. మా ఇటు పాస్ టాయిలెట్కి వస్తాను బయటకి వస్తే అవుతుందని నాకు తెలియదండి. తాళం వేసింది. ఆ తాళం వేస్తే బజార్కి వెళ్ళింది కానీ నేను అనుకున్నాను. బయటకి ఎక్కడికి వెళ్తే మా ఎక్కడి ఇంటికి వెళ్తాం వాటర్కి మనం వచ్చిన వాటర్ని డబ్బులు ఏర్పాటు చేస్తాం అనుకున్నానండి. అది తప్పించి జరిగి ఎలాగవుతుంది నేను అనుకోలేదండి. కళ్ళని అంటే ఇప్పుడు ఏదైతే వృద్ధురాలు మృతి చెందిందో అంటే ఆ పక్కన ఉన్నటువంటి హౌస్ ఓనర్ మన పక్కనే ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. అమ్మ అసలు ఈ హౌస్ అనేది ఎప్పటి నుంచి ఇలా ఉంది, మీరు ఎప్పటి నుంచి ఈ ఇంట్లో ఉంటున్నారు, ఇల్లు ఖాళీ చేసి ఎంత సమయం అయింది, దాని గురించి చెప్పండి మేడం. అంటే ఒక 3 ఇయర్స్గా మేము అంటే సామాన్లో పెట్టుకుని ఉన్నాము. వేరే హౌస్కి వెళ్ళిపోయాము. ఇంకా డిస్మెటల్ చేసేటానికి ఉన్నాము. ఈలోపు వర్షాలు పడినాయి. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు మరి డిస్మెటల్ చేస్తున్నారు ఈరోజు ఏమైనా? ఈరోజు ఏం చేయలేదండి. తెల్లవారి గోడ పడిపోయింది. మేము లేచినప్పటికీ వెహికల్స్కి అది ఇబ్బంది అవుతుంది రోడ్డు కదా అని నేను మున్సిపాలిటీ వాళ్ళు హెల్ప్ తీసుకొని కొంచెం చేయిస్తున్నాను. ఈలోపు వాళ్ళు తీస్తుండగా ఇది బయట వచ్చింది. అప్పుడు గుర్తించారు పలానా వ్యక్తిని. అది అంటే ఇంకా ఇలా హ్యాండ్ కనిపించింది అని వాళ్ళు ఇంకా ఆపేశారు పని. మాకు చెప్పారు, మేము ఇంటిమేషన్ ఇచ్చాము. ఎన్నాళ్ళ నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు మేడం? అసలు ఖాళీ చేశారు? ఖాళీ అంటే ఒక 5 ఇయర్స్ అలా అవుతుంది. మామూలు మెటీరియల్ అది ఉంటుంది అన్నమాట, అంతే. మళ్ళీ ఏం చేశారు మేడం? మీకు తెలిసిన తర్వాత ఎవరికి సమాచారం ఇచ్చారండి? నేను డ్యూటీకి వెళ్ళిపోయానండి దూరంగా. అక్కడ గజపతినగరం దాటాను. ఈలోపు నాకు పిల్లలు ఫోన్ చేశారు, మమ్మీ ఇలా ఉంది అనేసి చెప్పారు. చెప్తే వెంటనే ఊర్లో వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాము. అలాగే మా బ్రదరు వాళ్ళందరికీ చెప్పారనమాట, అంతే. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అంటే చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన. అంటే ఒక వృద్ధురాలు పక్కనే అంటే ఏదైతే ఈ పాడుబడినటువంటి ఒక గోడ కూలి అసలు యాక్చువల్లీ ఎలాంటి ఘటనలు జరగలేదు, ఆ మొంతా తుఫాను ప్రభావంతో ఎలాంటి ఘటనలు జరగలేదని చెప్పి అధికారులు ఊపిరి తీసుకున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో వారందరూ కూడా ఉలిక్కి పడ్డారు. ఒక ఆశ్చర్యానికి గురయ్యింది. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. వారి కుటుంబ సభ్యులు కూడా ఆ వృద్ధురాలు మృతితో ఎంతో బాధతో వారి యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, వాజు న్యూస్, గోకపేట నుంచి. గోకపేటలో పాడుబడిన గోడకూలి వృద్ధురాలు మృతి చెందిన ఘటన చాలా బాధాకరమని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఘటన ఏ విధంగా జరిగింది అన్న విషయాన్ని మృతురాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ముంతా తుఫాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అనుకున్న సమయంలో ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మృతురాలు కుటుంబానికి సహాయం అందజేస్తామన్నారు. అనంతరం విజయనగరం ఆర్డీఓ దాట్ల కీర్తి, విఎంసీ కమిషనర్ పల్లి నలనయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కీర్తి మాట్లాడుతూ తుఫాను విడిచే సమయంలో ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరమన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామని, అకస్మాత్తుగా జరిగిన ఘటన ఇది ఆమె అని స్పష్టం చేశారు. ఆర్డీఓతో పాటు విజయనగరం ఎంఆర్ఓ కోర్మనాథరావు కూడా ఉన్నారు. ఈరోజు అర్లీ మార్నింగ్ విజయనగరం కాన్స్టిట్యున్సీలో విజయనగరం మండలంలో బీసీ కాలనీ గోకపేట చెరువు దగ్గర ఇక్కడ ఈ హ్యాబిటేషన్లో ఉన్న ఒక ఓల్డ్ ఏజ్ ఉమెన్, ఏజ్డ్ 74 ఇయర్స్, ఆవిడ పేరు సన్యాసమ్మ. ఆవిడ ఇంటి పక్కన ఉన్న ఒక డెలాబరేటెడ్ హౌస్ వైపు ఆవిడ నడిచి వెళ్తూ ఉండగా అది తడిచిన గోడలు, డెలాబరేటెడ్ హౌస్ యొక్క గోడ అనేది ఈవిడ మీద పడి ఈవిడ మరణించడం జరిగింది. ఇది మేము ఐడెంటిఫై చేసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు అండ్ పోలీస్ ఇంటిమేషన్ అన్నిటితో పాటు ఇక్కడికి వచ్చి వెరిఫై చేయడం జరిగింది. ఇది క్లియర్ చేసి యాజ్ పర్ ఫార్మాలిటీస్తో ఏముంటాయి అవన్నీ కూడా గవర్నమెంట్ ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయో అంటే ఫస్ట్ వాళ్ళు ఫైల్ చేసుకోవడము, నెక్స్ట్ పోస్ట్ మార్టమ్ అండ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత యాజ్ పర్ నార్మ్స్ ప్రకారము ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి వచ్చేలాగా ప్లాన్ చేస్తాం. ఏది డెలాబరేటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళందరినీ మేము ఎవాక్యుయేట్ చేయించాము. డెలాబరేటెడ్ హౌసెస్, పార్షియల్లీ డ్యామేజ్డ్ హౌసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బిఫోర్ తుఫానే అదే మున్సిపల్ జ్యూరిస్డిక్షన్లో మున్సిపల్ కమిషనర్ గారు కూడా వెరిఫై చేశారు. అదేవిధంగా మండల్ జ్యూరిస్డిక్షన్ అన్నీ కూడా టాచ్డ్ హట్స్లో ఉన్న వాళ్ళని,
డెలాబరేటెడ్గా గోడలు ఉండి నానిపోయిన స్లాబ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేసి మనము రీహాబిలిటేషన్ క్యాంప్స్లో పెట్టడం జరిగింది. ఈ ఘటన అనేది ఇంట్లో జరగలేదు, డెలాబరేటెడ్ హౌస్లో ఆవిడ ఉండడం వల్ల జరగలేదు. ఆవిడ న్యాచురల్ కాల్ కోసం సంథింగ్ బయట రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఆ పక్కనున్న డెలాబరేటెడ్ హౌస్ గోడ పడిపోవడం అనేది అది మనము విచారించదగ్గ విషయం. అది ఇదేమీ మన యొక్క దీనివల్ల కాకుండా మన నార్మల్గా న్యాచురల్గా జరిగిన సంఘటన. ఈరోజు మనకి మోతా తుఫాన్ అయ్యాక మనకి అన్ని చోట్ల వెళ్ళామంటే మనం రైతులకి కూడా మనకి నష్టపరిహారం అందిస్తూ, అలాగే ఇల్లులు కూలిపోయిన ఇల్లులు కూడా మనం చూసి మ్యాపింగ్ చేసి మనం గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అలాగే మనం చూస్తుంటే ఇక్కడ గోకపేటలో ఒక ముసలావిడ, సన్యాసమ్మ ఆవిడ పేరు. అయితే ఆవిడ ఇంట్లో ఏం జరగలేదు, ఇల్లంతా బాగానే ఉంది. కాకపోతే నెక్స్ట్ హౌస్ పక్కన ఉన్నటువంటి ఇల్లు ఆవిడ బయటికి వచ్చినప్పుడు సడన్గా గోడలు అన్నీ తడిసిపోయాయి అని అనుకుంటున్నాను. ఆ టైంలో ఆ గోడ పడిపోయి ఆవిడ మీద పడి ఆవిడ చనిపోయిందనమాట. అయితే కాలం చేసింది. అయితే మనం చూస్తుంటే చాలా బాధాకరమైన సిచ్యువేషన్. మిగతా రిలీఫ్ అంతా కూడా బాగా జరుగుతున్నప్పుడు అంతా అయిపోయినాక ఆల్మోస్ట్ ఈ ఇన్సిడెంట్, ఈ బాధాకరమైన ఇన్సిడెంట్ జరగటం చాలా సాడ్ అయిన విషయం. ఇది ఇక్కడ ఇంకా డెబ్రీ అన్నీ కూడా ఉన్నాయి, అన్నీ కూడా క్లీన్ చేసి మనం ఏ విధంగా చేయాలో అధికారులు ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. అది కూడా మనం పైకి పంపించి ఏది చేయగలమో అది చేస్తాం. పార్తపురం మన్యం జిల్లా సాలూరు దాసరి వీధిలో సీతారామ కళ్యాణ మండపంలో మహిళల ఆరోగ్య పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని సఖీ సురక్ష హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి మహిళలకు ఆరోగ్య పరీక్షల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు రక్తపోటు, షుగర్, హిమోగ్లోబిన్ స్థాయిలు, స్తన క్యాన్సర్, గర్భాశయ సంబంధ క్యాన్సర్ ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు వైద్య నిపుణుల పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి. ప్రతి కుటుంబం సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలంటే మహిళల ఆరోగ్యం అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ గిరిజన ప్రాంతాల మహిళలకు సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమాజంలో మహిళల భాగస్వామ్యం పెరగాలంటే ఆర్థిక సురక్షితత మాత్రమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం అని అన్నారు. డెంకాడ్ మండలం కొండరాజుపేట గ్రామంలో గత 3 రోజులుగా తుఫాను కారణంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న తుఫాను బాధితులకు ఈరోజు వైకాపా యువజన నాయకులు బడిగొండ ప్రదీప్ నాయుడు, డెంకాడ వైకాపా మండల పార్టీ అధ్యక్షుడు పిన్నింటి తమ్మినాయుడు, ఆ గ్రామ సర్పంచ్ బంగారెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు మరియు నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పేద ప్రజలకు అండగా వైకాపా లక్ష్యం అని పేర్కొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త బడిగొండ అప్పలనాయుడు సూచనల మేరకు గ్రామాల్లో తుఫాను బాధితులకు సాయం అందించాలని ముందుకు సాగుతున్నామని డెంకాడ వైకాపా నాయకులు పేర్కొన్నారు. వైకాపా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించడమే వైకాపా లక్ష్యమని ప్రదీప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోపాడు సర్పంచ్ రమేష్, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సఖీ సురక్ష కార్యక్రమాన్ని పార్తీపురంలోని విజయలక్ష్మి కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేయడం ప్రశంసనీయమన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణతో పాటు వారి ఆర్థిక ప్రగతికి చంద్రబాబు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని వెల్లడించారు. ప్రజల కోసం ఆలోచించే నాయకత్వ లక్షణాలు చంద్రబాబు సొంతమని పేర్కొన్నారు. సఖీ సురక్ష కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు, డాక్టర్స్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రోగ్రాం రాష్ట్రం మొత్తం జరుగుతూనే ఉంది. చంద్రబాబు గారు ఈ మహిళా గ్రూపుల పట్ల, ఎస్ఎస్జి గ్రూపుల పట్ల తనకున్న చిత్తశుద్ధి కానీ తనకున్న ఆలోచన విధానానికి ఇది ఒక ప్రోగ్రాం నిదర్శనం. ఎస్ఎస్జి గ్రూపులు ఉండే ప్రతి మహిళా సభ్యురాలికి హెల్త్ చెకప్ చేయించాలి, వాళ్ళ ఆరోగ్యం సురక్షంగా ఉండాలి అనే గొప్ప కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా మన నియోజకవర్గం, మన పార్వతీపురం మున్సిపాలిటీలో ఉన్న మెప్మా సభ్యులందరికీ కూడా ఉచితంగా హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది. ఇందులో వాళ్ళకి ప్రధానంగా సమస్యలు ఉండే
ఎనీమియా అంటే రక్తహీనత నుంచి, పోషకాహారం తీసుకోకపోవడం కాడి నుంచి, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్ గురించి, సెర్వికల్ క్యాన్సర్స్ గురించి, ఇంకా ఓరల్ క్యాన్సర్స్ గురించి, అంటే చిన్న చిన్న పొరపాట్ల వలన చాలా పెద్దగా అయిపోతుంటుంటే వాటిని కూడా మన గ్రామస్తులు ఏంటంటే నార్మలే కదా అని ఒక టాబ్లెట్ వేసుకుని ఊరుకుంటారు. అలాంటిది ఏమీ జరగకుండా ముందు జాగ్రత్తగా ఈరోజు టెస్టులు చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఏ సమస్య ఉందనేది ఎవరికైతే ఇస్తాం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, వేరే వాళ్ళకి ఇచ్చేది లేదు. వాళ్ళ రిపోర్టులతో పాటు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలని రికమెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఎన్నికల్లో డంపింగ్ యార్డుకు పరిష్కార మార్గం చూపిస్తామని హామీ ఇచ్చి నేడు ఇచ్చిన మాట ప్రకారం డంపింగ్ యార్డులో రీసైక్లింగ్కు ఎమ్మెల్యే విజయ్ చంద్ర శ్రీకారం చుట్టారు. కొబ్బరికాయ కొట్టి డంపింగ్ యార్డు రీసైక్లింగ్ ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రారంభించారు. పార్తీపురంలోని డంపింగ్ యార్డులో రీసైక్లింగ్ చేయడానికి తరుణ ఏజెన్సీ మిషనరీ సిద్ధం చేసింది. పట్టణ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా వేధిస్తున్న డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం చూపి ప్రజల మన్ననలు ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర పొందుతున్నారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని, ప్రజా సంక్షేమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పార్తీపురం ప్రధాన సమస్య డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం చూపడం గర్వకారణంగా ఉందన్నారు. అసలు చిరకాల కోరిక డంప్ యార్డ్ని షిఫ్ట్ చేయడం అనేది. అయితే మేము ప్రభుత్వం రాకముందు ఏమైతే ప్రామిస్ చేశామో డంప్ యార్డ్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేపిస్తాం అని ఏమైతే చెప్పామో అందులో భాగంగానే ఇచ్చిన హామీ ప్రకారమే ఈరోజు ఏమైతే డంప్ యార్డ్లో ఉన్నదో దాన్ని బయోమాసింగ్ చేస్తున్నాం. బయోమాసింగ్ అంటే ఇక్కడ ఉన్న మొత్తం వేస్ట్లో ఈ వెనకతలు కనిపిస్తున్న సేవింగ్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని సార్టర్ అంటారు. ఇందులో మామూలుగా కొన్ని టన్స్ వేస్తూనే ఉంటారు, అది తిరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కటి సైజ్ అని ఉంటుంది. అందులో నుంచి కంపోస్ట్ ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలు కంపోస్ట్ అవుతుంది కదా, కంపోస్ట్ అంతా కిందకి రావడం, ప్లాస్టిక్ సపరేట్ అవ్వడం, క్లాత్ సపరేట్ అవ్వడం, గ్లాసు ఏముంటే అవి సపరేట్ అవ్వడం జరుగుతాయి. ఈ సపరేట్ అయినవన్నీ కూడా ఈ తరుణి గ్రూప్ వాళ్ళు దాన్ని వేరే బల్క్ వెండర్స్కి అమ్ముతారు రీసైక్లింగ్ది. కంపోస్ట్ని కూడా కావాల్సిన రైతులకు కానీ ఎక్కడైనా ఫిల్లింగ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. సో ఇప్పటి వరకు మనకు వచ్చింది 12,000 టన్నులకి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. పార్వతీపురం మున్సిపాలిటీ తరుణి గ్రూప్స్ 12,000 టన్స్ ఇమీడియట్గా తీసేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ నెలలో ఇంకొక 12,000 టన్స్ కూడా చేయడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే దీంతో పాటు ఇంకొక మిషన్ కూడా పెట్టి తొందరగా మున్సిపాలిటీని షిఫ్ట్ చేయడం జరిగితే బాగుంటుంది. దాదాపుగా మనకున్నది ఈ లెక్కల ప్రకారం 50,000 టన్నులు అంటున్నారు. సో 50,000 టన్నుల్ని 5 ఫేసుల్లో ఇమీడియట్గా తీసేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇది ఇక్కడ తీసేసి దీన్ని ఒక అద్భుతమైన ఏమైతే పాటించామో ఆ చెరువుకి దీనికి కలిపి దీన్ని ఒక హిల్ ఏరియాగా తయారు చేసుకుని మట్టి కప్పుకొని ఒక గ్రీనరీ రెడీ చేసి ఆ కిందనున్న చెరువు పక్కన పార్క్ కూడా అరేంజ్ చేసుకోవడానికి ప్లాన్ కూడా పెట్టుకున్నాం. ప్రపోజల్ కూడా పంపించాం. దాన్ని మున్సిపల్ మంత్రి గారు కూడా యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. ఇది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో. విజయనగరం జిల్లా గజపతినగరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేయడం వల్ల ఎందరో ప్రాణాలు కాపాడవచ్చని గజపతినగరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాంబాబు, రవితేజ, డోల రామోజీ, మురళి, మహిళా నేత వనజ, యూత్ లీడర్ సాయి తదితరులు పాల్గొన్నారు. భారత మహిళా ప్రధాని తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారు తను మొట్టమొదటి భారత ప్రధాని అయి తన కూతురుని ఏకైక ముద్దురాలుగా చూసుకున్నారు. ఆవిడ అలహాబాద్ లోని జన్మించారు. ఆవిడ మనకి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఎన్నో ప్రగతి పదంలో బాపులో నడిపించిన మహాగంట ఇందిరాగాంధీ గారికి చెల్లింది. ఇందిరా అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఇందిరా అన్న స్థాయికి దేశాన్ని తీసుకొచ్చిన ఏకైక మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరంటే మన ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ వల్ల ఎన్నో అత్యున్నత టెక్నాలజీ రంగంలోను, న్యాయస్థానంలోను, పారిశ్రామికలోను ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఇందిరాగాంధీ గారికి చెల్లింది. ఈ రోజు ఇందిరాగాంధీ గారి 41వ వర్ధంతి జరుపుకోవడం చాలా ఆనందంగా, గర్వంగా భావిస్తున్నాం. పోలీస్ అమరవీరుల సంసన్న వారోత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిఐ శంకర్రావు మరియు సర్కిల్ పరిధిలో గల 4 స్టేషన్ల ఎస్ఐల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. సుమారు 150 మంది ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఎన్వీఎన్ బ్లడ్ క్యాంప్ మరియు మహారాజా ప్రభుత్వ హాస్పిటల్ వారు కలిసి నిర్వహించిన ఈ శిబిరాన్ని డీఎస్పీ రాఘులు రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రాఘవులు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజు స్వచ్ఛందంగా రక్తదానం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎందరో పోలీస్ అమరవీరులకి ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. పోలీసులు ఈ భవిష్యత్ తరాలని ప్రజల్ని కాపాడే లక్ష్యంతో తమ ప్రాణాలని పణంగా పెట్టి పశువులు బాశారు. ఆ సందర్భంగా ఈ అమరవీరుల వారోత్సవాలు ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నుండి సెప్టెంబర్ 21 నుండి 31 వరకు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు పశువులు బాసిన త్యాగాలు చేసిన పోలీసులు వారికి గుర్తింపుగా ఇది ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. వారు చేసిన త్యాగ ఫలాలను మేము ఊరికే విడిచిపెట్టము. ఆ స్ఫూర్తిని ఇంకా కొనసాగిస్తూ భవిష్యత్ తరాల వారికి మేము ఆదర్శంగా ఉండాలని చెప్పి ఇది చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మాకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. బ్లడ్ మనకి ఈ ఎముకల తాలూకా మూలుగులో రక్తం అనేది తయారవుతుంది. ఒకసారి కనుక బ్లడ్ డొనేట్ చేస్తే మరింత సమృద్ధిగా మరింత మంచి రక్తం వేగంగా వచ్చి అది మనుషులు ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు చెప్తూ ఉంటారు. నేను కూడా ఇంతకుముందు 7 సార్లు బ్లడ్ డొనేట్ చేశాను. మా దగ్గర కూడా చాలా సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయి. అదే అందరికీ బ్లడ్ డొనేట్ చేస్తే ఏదో అనారోగ్యం లేకపోతే బలహీనం అయిపోతాం అనే ఒక అపోహ ఉంది. అది ఏమాత్రం అది కరెక్ట్ కాదు. బ్లడ్ వల్ల అంటే ఒకరు ఒక బ్లడ్ ఇచ్చారంటే అది ఒకరికే కాదు, అందులో ప్లాస్మా అని ప్లేట్లెట్స్ అని ఇంకా ఎర్ర రక్త కణాలని రకరకాలుగా ఒక బ్లడ్ నాకైతే పూర్తిగా తెలీదు. ఒకే బ్లడ్ నలుగురికి ఉపయోగపడుతుందని మాత్రం నాకు తెలుసు. అది ఏదేమైనా ఇప్పుడు బ్లడ్ ఇస్తున్న రక్తదానం చేస్తున్న దాతలందరికీ నా అభినందనలు. వేపాడ మండలం వేపాడ గ్రామంలో తుఫాను ప్రభావిత బాధిత కుటుంబాలకు స్థానిక కోళ్ల లలిత కుమారి తన చేతుల మీదుగా రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తుఫాను కారణంగా పునరావాస కేంద్రాల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందిన ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు ప్రత్యేక సహాయం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని ఎమ్మెల్యే తెలిపారు. తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ఉచితంగా అవసరమైన నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని తెలిపారు. తక్కువ ఉన్నది, ఇతర జిల్లాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ సురక్షిత ప్రాంతాలకి స్కూల్స్లోని వాటిల్లో ఎక్కడైతే తాటాకు కమలీలు ఉన్నాయో ఆ ప్రజల్ని తీసుకొచ్చి మనం వాళ్ళు సురక్షితంగా కాపాడడానికి చేయడం జరిగాయి. మన దగ్గర అయితే ఆ శిబిరాలు దేవుడి దేవాలు మన మండలం లేవు. మరి అలాగే విపత్తుల్లో భాగంగానే వారు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళు ఈ 4 రోజులు ఆర్థికంగా అనేక విధాలు నష్టపోయారు. వాళ్ళు కూడా ఆదుకోవాలని ఇవాళగా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు 50 కేజీలు బియ్యము, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, అదేవిధంగా కేజీ ఆయిల్, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు ఆ కుటుంబానికి సంబంధించి ఒక భరోసా కల్పించి ఇవ్వడం అనేది ఇది ఎంతో హర్షదాయకం. మరొకసారి ఈ విపత్తుల నుంచి కాపాడిన ప్రభుత్వ అధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం ఇదే విషయం గ్రహించాలి. కూటమి బాధ్యతని ప్రభుత్వాన్ని ఎంతైతే ప్రజలు నమ్మారో ఆ దిశగానే ఈ విపత్తుల్లో చంద్రబాబు గారు మేధావితత్వంతో ఆయన 1 గంట అయినా రోజు పడుకోలేదు. మనం మానిటర్ చేసి వారి ఎక్కడ ఏ జిల్లాలో వర్షం ఎక్కువ ఉంది, ఎలాగా ప్రజలను మనం కాపాడాలని మరి ఆ దిశగా ప్రాణ నష్టం కూడా. దేశం కోసం ప్రజల శ్రేయస్ కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 3 లాంతల నుంచి కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధులు నిర్వహించి ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అంకితభావంతో పనిచేశారన్నారు. దేశ సమైక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను కూడా కొనియాడారు. మొత్తం వారం రోజుల పాటు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల
సంస్మరణార్థం క్యాండిల్ ర్యాలీ మనం చేసుకుంటున్నాం. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినం చేసుకున్నాం. ఆ రోజు నుంచి ఎన్నో కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చేపట్టడం జరిగింది. ఓపెన్ హౌస్, అలాగే బ్లడ్ డొనేషన్స్, అలాగే ఫ్యామిలీస్తో ఇంటరాక్షన్ అవ్వడం, డిసీజ్డ్ ఫ్యామిలీస్తో, అమరవీరుల ఫ్యామిలీస్తో, అలాగే వాళ్ళ యొక్క చేసినటువంటి గొప్ప సాహసాలు కొన్ని స్కూల్స్లో చేయడం, ఎలక్యూషన్ కాంపిటీషను, రైటింగ్ కాంపిటీషన్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. బ్లడ్ క్యాంప్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఫైనల్గా ఈరోజు వాళ్ళ యొక్క మరొకసారి ఈ దినోత్సవాల్లో భాగంగా మరొకసారి వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ మనం నిర్వహించుకుంటున్నాం. అలాగే ఈరోజు ఏక్తా దివస్, మనకి ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ జన్మదిన సందర్భంగా మనం ఈరోజు మార్నింగ్ ర్యాలీ నిర్వహించుకున్నాం. అలాగే ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ కూడా ఒక ఏక్తా దివస్ కింద, అలాగే యూనిటీ కింద మనం ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పూస్పేటరేగ మండలం కోనాడ గ్రామ పంచాయతీ ఈ నెల 26, 27, 28 ముంతా తుఫాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం తుఫాను బాధితులకు బియ్యము మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయమని ఆదేశించడం జరిగింది. కానీ ఈరోజు కోనాడ గ్రామ పంచాయతీలో మత్స్యకార భరోసా ఎవరికైతే 27 మందికి వచ్చాయో వాళ్ళనే తిరిగి గుర్తించి మరియు మా ఎత్తిపేట వీధిలో ఉన్న ప్రజల్లో 16 మందిని గుర్తించి వాళ్ళకే సరుకులు పంపిణీ చేస్తామని పూస్పేటరేగ మండలం ఎంఆర్ఓ నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం మాధవి తెలియజేయడం జరిగింది. కానీ కోనాడ గ్రామ పంచాయతీలో ప్రజలందరం తుఫాను వల్ల చిరు వ్యాపారస్తులు, మత్స్యకారులు, కూలీ పని చేసుకునే వాళ్ళము ఈ 3 రోజులు చాలా ఇబ్బంది పడ్డాం. కావున మీరు ఆ కొంతమందిని ఎలా గుర్తిస్తారు? ఇస్తే మా కోనాడ గ్రామ పంచాయతీలో ఉండే ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం వారు ప్రకటించే సరుకులు ఇవ్వాలని ఎమ్మెల్యే లోకం మాధవి కోనాడ గ్రామ ప్రజలు అందరూ కలిసి ముక్త కంఠంతో నిలదీయడం జరిగింది. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు, సమైక్యత ర్యాలీని ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సారూర్లో సఖీ సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మహిళల ఆరోగ్యమే లక్ష్యమని వెల్లడి. విజయనగరం నియోజకవర్గ పరిధిలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలు పరిశీలించిన ఎమ్మెల్యే అదితి గజపరాజు. బాధితులకు అండగా నిలుస్తామని భరోసా. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.